నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ అండ్ స్టడీ పాయింట్. ముఖ్యంగా జేఈ నీట్ ఈ 2 సంవత్సరాల కోచింగ్ గురించి మాట్లాడుకుందాము. ఎక్కువ మంది పిల్లలు ఈ 2 సంవత్సరాల టైంలో ఎక్కువ మాట్లాడడం అనేది చూస్తూ ఉంటలేము. ఈ మధ్య అసలు ఏం మాట్లాడట్లేదు. అలాగే తల్లిదండ్రులు కూడా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఈ కోచింగ్లో జాయిన్ చేస్తూ ఉంటున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్స్ చూసుకుంటే మాత్రం ఎక్కువగా పిల్లలు సక్సెస్ అవ్వడం చూస్తలేము. ఒక 10 మెంబర్స్లో 8 మెంబర్స్ అసలు సక్సెసే అవ్వట్లేదు. అసలు దీనికి రీజన్స్ ఏంటి, ప్రాక్టికల్ ఫ్యాక్ట్స్ ఏంటి, అసలు ఈ ట్రాప్లో మనం ఎలా పడుతున్నాము, అసలు ఎలా బయటపడాలి, అసలు వీటి గురించి మాట్లాడదాము. సార్, ముఖ్యంగా ఈరోజు ఒక ప్రాక్టికల్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాము. పిల్లలు చూస్తూ ఉంటే ఇప్పుడు నేను చెప్పింది విన్నారు కదా. పిల్లలు మనకి జేఈ నీట్ కోచింగ్ తర్వాత ఎక్కువ మంది పిల్లలు సక్సెస్ అవ్వట్లేదు. ఈ కోచింగ్ ఈ 2 సంవత్సరాలు ఎందుకు వృధా అవుతుంది అంటున్నారు? ఎందుకు ఇలా అవుతుంది? అసలు ఏంటి ప్రాక్టికల్ ఫ్యాక్ట్స్ ఒకసారి చెప్తారా మాకు? సో దీని గురించేనండి మనం చేసేటువంటి ప్రతి వీడియో చాలా ముఖ్యంగా జేఈ నీట్ ప్రిపరేషన్ అనేటువంటి ట్రాప్లో జేఈ నీట్ ప్రిపరేషన్ అనేటువంటి ట్రాప్లో పిల్లలు 2 సంవత్సరాలు వాళ్ళు జరిగినటువంటి 11th 12th సంబంధించి ఎంత ఇబ్బందులు పడుతున్నారు చెప్పరు సార్ పిల్లలు చెప్పరు. పేరెంట్స్కి అర్థం కాదు, హెల్ప్లెస్నెస్ ఉంటుంది. అవును సార్. ఎంత చెప్పినా సరే ఏమిటంటే ఎదుగో మేము 4 లక్షలు ఖర్చు పెట్టాము, పెద్ద ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసామని అనుకుంటారు తప్ప వీళ్ళు కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. సో మనం అనేక రకాలమైనటువంటి అనాలిసిస్లు చేయటం జరిగింది. మనం ఎప్పుడూ కూడా జరుగుతున్నటువంటి వాస్తవాలను చెప్తాం తప్ప. సార్, ఇప్పుడు 85% పిల్లలు ఆ ట్రాప్ లో ఉన్నట్టే కనిపిస్తుంది. ఖచ్చితంగా బాగా చెప్పారు. ఖచ్చితంగా ఇప్పుడు 10 మందిలో 8 మంది పైన మనం చెప్పేది నిజమా కాదా అన్నట్లయితే ఒకే ఒకటి, ఏ పేరెంట్ అయినా సరే 12 అయిపోయిన పిల్లల్ని ఒక 10 మందిని కలిస్తే ఒక 8 మంది వరకు కూడా మోర్ దెన్ 8 ఆ 11th and 12th గురించి మాట్లాడకపోతే మంచిది, దాని గురించి డిస్కస్ చేయకపోతే మంచిది అనేటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఉంటారు. చెక్ చేసుకోవచ్చు, ఎవరైనా కూడా చెక్ చేయవచ్చు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎందుకు ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు అంటే ఫెయిల్ అనేటువంటిది కాదండి సాధిక. ఇక్కడ 11th and 12th అంటే జేఈ నీట్ కోచింగ్లో ర్యాంక్ రాకపోతే ఫెయిల్ కాదు. ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సినటువంటిది. అక్కడ ఉన్నటువంటి సీట్లు చాలా తక్కువ. సో దానికి పోటీ పడుతూ ఉన్నారు. పోటీ పడుతున్నప్పుడు ద బెస్ట్ పాసిబుల్ వేలో ఎవరైతే పోటీ పడ్డారో వాళ్ళకి ఆ సీట్లు వస్తాయి. రానిటువంటి వాళ్ళందరూ అందులో ఫెయిల్ అని కాదు. ఇప్పుడు ఒక బోర్డ్ ఎగ్జామ్ మనం తీసుకుంటే దానికి ఒక క్రైటీరియా ఉంటుంది, 35% మార్క్స్. మనం ఆల్రెడీ కూడా చేసాం సార్, జేఈ రాకపోతే నెక్స్ట్ ఏంటి చాలా చేశారు. అవును, చాలా రైట్. 35% మార్క్స్ అనేటువంటివి రాకపోతే అక్కడ ఫెయిల్. అవును, రైట్. సో ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సీట్ రాకపోతే ఫెయిల్ కాదు. దట్స్ ఎవ్రీబడి మస్ట్ అండర్స్టాండ్ ఇట్. అవును, అది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. సో మరి ఇన్ని లక్షలు కట్టి జేఈ రావాలి లేదా నీట్ రావాలి అని మేము జాయిన్ చేసాము, వాడు రాలేదు, రానప్పుడు అది ఫెయిల్ కాదు అని మీరు ఎట్లాగంటారు? మా ఏమే అది కదా. రైట్. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి సీట్లు చాలా తక్కువ. గణాంకాలు కూడా చాలా సార్లు చెప్పాం. అది ఉన్నటువంటి సీట్ల రేషియో మనం చూస్తే 1 to 2% మధ్యలోనే సీట్లు ఉంటాయి. రైట్. సో మరి అలాంటప్పుడు ఆ 2%లో ఉండటానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది ఇంపార్టెంట్. అది రాకపోతే నెక్స్ట్ ఆప్షన్ చాలా ఉన్నాయి. రైట్. సో ఆ నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్స్ లో వెళ్ళి సెటిల్ అవ్వాలి. లేదు, ఈ 2 సంవత్సరాలు నేను కాన్ఫిడెంట్ గా ప్రిపేర్ అయ్యాను. ఏదైనా ఒక ప్రయాణం చేసేటప్పుడు అండి, మనం ఫలితం చేరుకున్నామా లేదనేది పక్కన పెడితే చేరుకునే ముందు మనం చేసేటువంటి ప్రయత్నం ఎస్ నేను సంతృప్తిగా పనిచేశాను అని ఉంటుంది చూసారా. అది మనం ఎంత మందికి ఇవ్వగలిగితే వాళ్ళంతా సక్సెస్ అయినట్టు. అలా చేస్తే ఇది కాకపోతే ఇంకొకటి అనే ఎగ్జాక్ట్లీ మనం చెప్పేది అదే, ప్రతిసారి మనం చెప్పేటువంటిది అదే. సో ఆ పిల్లలు ఆ ప్రయత్నం దిశగా ఆ ఇంట్రెస్ట్తో తప్పుల్ని తెలుసుకొని వాళ్ళ స్ట్రెంగ్త్ని తెలుసుకొని వాళ్ళ వీక్నెస్ని తెలుసుకొని దాంట్లో ఒక ఆడుకునేటువంటి దూరంలో, అంటే ఒక ఆట ఆడుకుంటే ఎట్లా ఉంటుంది, వాళ్ళకి బాగా నచ్చిన గేమ్, వాళ్ళు ఫెయిల్ అవుతారు, అందులో వాళ్ళు ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతారు, అయినా ఉత్సాహంగా మళ్ళా ఆడుతూ ఉంటారు కదా. వీడియో గేమ్ చూడండి, లేదా బయట క్రికెట్ చూడండి, ఏదైనా గేమ్ చూడండి,
కానీ దాన్ని ఎంత స్పోర్టివ్గా తీసుకుంటారు, కరెక్ట్ దాని నుంచి నేర్చుకుని మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ గట్టిగా చేయాలని ఉంటుంది చూసారా. కంపల్సరీ. మరి అలాంటి తపన ఈ పిల్లల్లో ఎంతమంది ఉంది? అవును. ఇంకా పేరెంట్స్ ఏమంటారంటే బయట యాక్టివిటీస్లో ఉన్నంత చదువులో పెట్టట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తారు పిల్లలు. అది అట్లాగా ఉంటుంది. సో కాబట్టి దీనికి సంబంధించి 11th అయిన పిల్లలైనా లేదా 11th రాబోతున్నటువంటి పిల్లలైనా వాళ్ళ పేరెంట్స్ అయినా ఒకసారి ప్రశాంతంగా వేరే పనులు పెట్టుకోకుండా వేరే వీడియోలో కాకుండా ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో మనం చెప్పబోతున్నటువంటి వచ్చే 15 నిమిషాల పాటు ఓకే, దీంట్లో కొన్ని వాస్తవాలు, కొన్ని స్టాటిస్టిక్స్ చెప్దాం. ఓకే సార్, కంపల్సరీ. సో దానికన్నా ముందు ఏమిటంటే సదిక నేను ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు ఒక స్టూడెంట్కి డిస్టింక్షన్ వచ్చింది 10th క్లాస్లో, అంటే 85% లేదా 90%, 95% వచ్చిన తర్వాత జేఈ నీట్ కోచింగ్ జాయిన్ అయ్యాడు. జేఈ నీట్ కోచింగ్ జాయిన్ అయిన తర్వాత కొన్ని నెలలు అయిన తర్వాత 3 నుంచి 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు అయిన తర్వాత ఎగ్జామ్స్లో మార్క్ చూస్తే 15-20% వస్తున్నాయి. ఓకే, అప్పుడు జనరల్గా ఏమనుకుంటారు, టీచర్ సరిగా లేడు, లేకుంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ సరిగా లేదు, ఓకే రైట్. అవును, సో లేదా నాకు లక్కలేదు, అవును, వాళ్ళందరికీ వస్తున్నాయి, కొంతమందికి వస్తున్నాయి, నాకు లక్కలేదు అనుకుంటారు. ఇది జనరల్గా సహజంగా జనరల్గా అనుకునే ఆన్సర్ సార్, రైట్. కానీ నిజం ఏమిటంటే ఇవేమీ కరెక్ట్ కాదు. దీంట్లో ఒక హిడెన్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఓకే, ఒక పిల్లవాడు 95% వచ్చినా సరే ఇక్కడ కోచింగ్లో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, అసలు ఏమిటి ఫ్యాక్ట్స్ ఏమిటి, టీచర్ సరిగా చెప్పకపోవటమో చెప్పలేదని అనుకోవటమో, కోచింగ్ ఇన్స్టిట్యూట్ సరిగా హెల్ప్ చేయలేదని అనుకోవటమో, లేదా నాకు సామర్థ్యం లేదని అనుకోవటమో, లేదా నేను అంతకు ముందు ఫౌండేషన్ తీసుకోలేదు కాబట్టి ఇంక నేను ఇంతే అని అనుకోవటము, ఏదైతే అనుకుంటారో ఇలా అనుకునేటువంటి కారణాలు నిజానికి పైకి కనిపించే కారణాలు ఇవేవి కరెక్ట్ కాదు. ఎందుకంటే మినిమం 70-80% మధ్యలో 75% పిల్లలు వచ్చి 10th క్లాస్లో ఐఐటి అడ్వాన్స్లో సాధించిన పిల్లలు మనం చూసాం. అవును సార్, అవును, రైట్. సో ఇక్కడ 95%, 96%, అంతేకాకుండా ఎంటైర్ స్కూలింగ్లో టాప్ 3 ర్యాంక్స్లో ఉండి అసలు 6 నెలలు 7 నెలలు అయ్యేటప్పటికి అసలు ఇది నాకు వద్దు అని దండం పెట్టి చూసిన వాళ్ళని మనం చూసాం. అంటే ఇక్కడ మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే అందరూ, కొంతమంది పేరెంట్స్ ఉంటారు, కొంతమంది టీచర్స్ ఉంటారు, ఆ ఒక్క చట్టంలోనే చూస్తారు. కరెక్ట్. మనం ఏమిటంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇట్లాగే ఎందుకు మార్పులు వచ్చినాయి అనేటువంటివి చాలా స్వయంగా చూసినటువంటి, టచ్ చేసినటువంటి లైఫ్స్. ఓకే. సో కాబట్టి దీనికి సంబంధించి అసలు ప్రాబ్లం ఏమిటి, ఎక్కడ ఉంటుంది అనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఫస్ట్. ఓకే. సో దీనికి ఏం చెప్తానంటే నేను స్క్రీన్ మీద ఇక్కడ వేద్దాం. ఒక 10 క్వశ్చన్లు ఉంటాయి. సో ఈ 10 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తే అందులో ఎస్ అనేటువంటి దానికి ఒక 1 మార్కు, నో అనేటువంటి దానికి 0 మార్కు. రైట్. సో ఇక్కడ 10 క్వశ్చన్స్ స్క్రీన్ మీద చూపిద్దాం. ఒక్కసారి మీరు పాజ్ చేసి ఈ 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి, ఎస్ ఆర్ నో అనేటువంటిది. సో ఇందులో రకరకాల క్వశ్చన్స్ ఉంటాయన్నమాట అండి. మరి ఫిజిక్స్ ఏ విధంగా అర్థం చేసుకున్నాం, ఫార్ములా నుంచి అర్థం చేసుకున్నామా, లేదా 12 గంటలు చదివినప్పుడు ఎస్ ఆర్ నో అంతే. జస్ట్ ఎస్ ఒక 1 మార్కు, నోకి 0 మార్కు. చూద్దాం ఒకసారి పాస్ చేసి చూసి వాళ్ళు ఎన్ని స్కోర్ చేస్తారు. రైట్. సో ఈ క్వశ్చన్స్ అన్ని ఒకసారి వాళ్ళు చూస్తే వాళ్ళలో దీంట్లో వాళ్ళకి ఏమిటంటే ఒక 7 to 10 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 7 నుంచి 10 మార్క్స్ మధ్యలో ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి 95% వచ్చినా, 96% వచ్చినా 10th క్లాస్లో, లేదా 75% వచ్చినా, వీళ్ళంతా కూడా ఈ జేఈ నీట్ ప్రిపరేషన్ ట్రాప్లో పడిపోయారు. అవును. ఓకే. సో 4 నుంచి 6 వరకు మధ్యలో వస్తే, 4 కానీ 5 కానీ 6 మార్క్స్ కానీ వస్తే వీటిలో వీళ్ళు ఆ ట్రాప్కి ఎడ్జ్లో ఉన్నారు, అంచునున్నారు. రైట్. 0 to 3 ఉన్నారు అంటే లేదు, వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. సో అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి మీరే ప్రయత్నం చేయండి, మీకు అర్థమవుతుంది. అంటే మీ పిల్లలతో అంటే ఆనెస్ట్గా ఆన్సర్స్ రాయాలి. ఓకే. సో మరి ఎక్కువ మార్కులు అంటే ట్రాప్ ఉంది అని కాకుండా నిజంగా ఆనెస్ట్గా ఆన్సర్స్ రాస్తే
వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇది ఒక సైంటిఫిక్ అనాలిసిస్. ఓకే, ఆన్సర్ మీరు రివీల్ చేస్తారా దీని తర్వాత? సో ఇదే అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్. అవును సార్. సో దీనికి ఇప్పుడు దాని ఆన్సర్ అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటిది 7 to 10 లో ఉంటే ట్రాప్ లో ఉన్నట్టు, ఓకే 4 to 6 మధ్యలో ఉన్నట్లయితే ఎడ్జ్ ఆఫ్ ద ట్రాప్ ఉన్నట్టు, ఓకే 0 కి 3 కి మధ్యలో ఉన్నట్లయితే వాళ్ళు చక్కగా వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఓకే. సో వీళ్ళంతా కూడా ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి విషయాలను అర్థం చేసుకుంటే వాళ్ళు ప్రాక్టీస్ లో రోజు వచ్చేటువంటి ఇబ్బందులే ఇవి. సో దానికి చాలా వాటికి సో ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఎక్కడ దొరకనటువంటి ఎక్కడ చెప్పినటువంటి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇక్కడ ఈ వీడియోలో ఖచ్చితంగా వాళ్ళకి అందుతాయి. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది మనకి సీట్ వచ్చేస్తుంది అనే భ్రమలో ఉన్నట్టు అంటారా? ఆబ్వియస్లీ. ఓకే సార్. సో ఖచ్చితంగా ఆ భ్రమల ఇల్యూజన్ లో ఉంటారు. ఓకే. మనకి ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాము, పేరెంట్స్ ఏమో లక్షలు ఖర్చు పెట్టారు. కొంతమంది గట్టి నమ్మకం సో కూడా ఆ ఇల్యూజన్ నుంచి బయటికి రావాలి. ఓకే. ఆ బయటికి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా 0 to 3 మధ్యలో మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళు ఓకే ఫైన్, వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తూ వెళ్తూ ఉన్నారు. రైట్, మిగిలిన వాళ్ళంతా కూడా ట్రాప్ లో ఉన్నారు. ఓకే. సో ఆ ట్రాప్ లో భాగంగానే ఇప్పుడు చెప్పినట్టుగా ఇల్యూజన్ లో ఉంటారు. సో ఇల్యూజన్ లో ఉన్నారు అంటే ఉదాహరణ ఏమిటంటే ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ చెప్తా. ఒక కప్ ఉంది, ఒక ఫ్రాగ్ ని బాగా బాయిల్ అయ్యేటువంటి వాటర్లో వేసాం అనుకోండి, అది ఇమీడియట్ గా జంప్ చేస్తుంది. రైట్. సో అట్లా కాకుండా కొంచెం గోరువెచ్చని వాటర్లో పెట్టామనుకోండి, రైట్, అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంది, సో అందులో బాగానే ఉంటుంది, అంటే ఏ ప్రయత్నం చేయదు అది. దాన్ని అలా హీట్ చేస్తా ఉన్నాం అనుకోండి, కొంచెం కొంచెం హీట్ అవుతా ఉంది అనుకోండి, ఆ హీట్ వస్తున్నా సరే అది ఏ ప్రయత్నం చెయ్యదు అని. ఇది ఒక సైంటిఫిక్ మెటాఫర్ అనమాట అండి. సో దీని అర్థం ఏమిటి అంటే దాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే మనం రియాక్ట్ అవ్వం. అవును. ఇప్పుడు ఈ మెటాఫర్ ఎందుకు చెప్పానంటే ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఏమవుతుంది అంటే 3 months 4 months 5 months తర్వాత ఆ వామ్ వాటర్ లో కప్పలాగా ఆ పిల్లలు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా వాళ్ళు ఒక పక్క వాళ్ళని లూజ్ అవుతున్నా సరే రెస్పాన్స్ అవ్వకుండా ఈ సిస్టమ్ చేసేస్తూ కోల్పోతూ ఉంటారు. ఇది నిజం అండి. అందుకే మనం చాలా కేసెస్ చూస్తూ ఉంటాము. కొన్ని కేసెస్ సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు, కొన్ని కేసెస్ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు. రైట్, కొంతమంది 12th అయిన తర్వాత పేరెంట్స్ కి పిల్లలకి మధ్య బోల్డ్ గ్యాప్ ఉంటుంది, అరే నిన్నటి వరకు బాగా చదివారు, ఇలా రకరకాల కేసెస్ ఉంటాయండి. సో ఇది అలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళు యూనిక్ కాదు, చాలా మంది ఉన్నారు. మీకు కొన్ని ఫ్యాక్ట్ చెప్తాను. టాప్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఒక సర్వే ఏం చెప్తుంది అంటే 70% స్టూడెంట్స్ ఫస్ట్ మాక్ టెస్ట్లో 15-20% కంటే తక్కువ మార్కులు వస్తాయి. ఇది టాప్ ఇన్స్టిట్యూట్లో. అంటే ఈ ప్రయాణంలో అలా ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే 68% స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో బ్యాక్లాగ్ స్పైరల్ ఏర్పడుతుంది. అంటే ఏవో చాలా టాపిక్స్ ఇది అర్థం కాలేదు అది ఫాలో అవ్వలేదు అనేటువంటి వాళ్ళు 68%. నేను చెప్తున్నటువంటిది టాప్ ఇన్స్టిట్యూట్లు ఏదైతే కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో ఆ పిల్లల గురించి, అంటే సీరియస్ అని ఎక్కడైతే అనుకుంటామో అక్కడ విషయం నేను చెప్తున్నట్టు. అట్లాగే ఐఐటి హైదరాబాద్ ఒక స్టడీ ఉంది. స్కూల్లో 90% స్కోర్స్ 90% అబౌవ్ స్కోర్ చేసినటువంటి పిల్లల్లో స్కూల్లో 34% మాత్రమే జేఈలో 150+ మెయిన్స్లో 150+ ఆన్సర్ చేస్తారు. ఏది 90% అబౌవ్ చేసినటువంటి పిల్లలు, అంటే వీళ్ళంతా ప్రతి స్కూల్లో టాపర్స్ అన్నటువంటి పిల్లలు. వీళ్ళలో 34% మాత్రమే మినిమం 50% వచ్చే అవకాశం వస్తుంది అనేటువంటిది నిజాలండి ఇవన్నీ కూడా. రైట్, ఇవి స్టాటిస్టిక్స్ చెప్తున్నటువంటిది. మరి ఏంటి ఇక్కడ డిఫరెన్స్ ఏమిటి అన్నప్పుడు బోర్డ్ ఎగ్జామ్కి జేఈకి వచ్చినప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే, ఇక్కడ క్వశ్చన్ చూస్తే అన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం ఉంటాయి. ఇక్కడ టెక్స్ట్ బుక్లో కనిపించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి అదే టాపిక్స్ మీద. అలాగే క్వశ్చన్కి టైమింగ్స్కి వచ్చేటప్పటికి అక్కడ ఎక్కువ టైం ఉంటుంది. బోర్డ్ ఎగ్జామ్లో 25 క్వశ్చన్స్ 35 క్వశ్చన్స్ లేదా 40 క్వశ్చన్స్ ఉండొచ్చు. కొన్ని 1 mark క్వశ్చన్స్ ఉండొచ్చు, కొన్ని 5 marks ఉండొచ్చు, 7 marks ఉండొచ్చు, 8 marks ఇలా ఉంటాయి కదా 3 hours లో. కానీ ఇక్కడ 75 క్వశ్చన్స్ 3 hours, రైట్. సో అదే అడ్వాన్స్డ్కి వచ్చేటప్పటికి 36 క్వశ్చన్స్ ఉండొచ్చు. సో 36 అంటే ప్రతి సబ్జెక్ట్లో 36.
సో ఇక్కడ 3 అవర్స్కి. సో అంటే ఆ క్వశ్చన్స్ యొక్క టైం అనేటువంటిది ఇక్కడ చాలా తక్కువ. ఓకే. ఇక్కడ సింగిల్ అప్లికేషన్ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్, ఇక్కడ మల్టిపుల్ అప్లికేషన్ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్, రైట్? అక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఓకే. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో మనం తప్పు చేస్తే వచ్చిన మార్కులు పోతాయి. అవునవును. రైట్. అలాగే ఇక్కడ ఏంటంటే ఫౌండేషన్ అనేటువంటిది, అంటే ఈ బోర్డుకి వచ్చేటప్పుడు, బోర్డు ప్రిపరేషన్కి వచ్చేటప్పుడు 95% వచ్చిన పిల్లల్లో అయినా మెమరైజ్ చేస్తే, ఆ ఎగ్జామ్ని బాగా అర్థం చేసుకుని మెమరైజ్ చేస్తే ఒక 75% ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. ఆ టెక్నిక్స్ ఉంటే జస్ట్ ఒక 10-15% వాళ్ళు అర్థం చేసుకునే విధానం, వాళ్ళ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. సో కానీ ఇక్కడ పరిస్థితి కంప్లీట్గా డిఫరెంట్. మెమరైజేషన్ అనేటువంటిది ఇక్కడ పనిచేయదు. ఓకే. వాస్ట్ సిలబస్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఇనీషియల్గా వచ్చేటువంటి ఇబ్బంది. అవును. అంటే ఇక్కడ నేను చెప్తున్నది, అక్కడ 95% మార్క్స్ వచ్చినా సరే ఆ 95% మార్క్స్ ఎట్లా వచ్చినాయి, అవును, ఎంత సీరియస్నెస్తో వచ్చినాయి, ఏ విధంగా అర్థం చేసుకుంటే వచ్చినాయి, ఫార్ములా బైహార్ట్ చేస్తే వచ్చినాయా, క్వశ్చన్స్ బైహార్ట్ చేస్తే వచ్చినాయా, చూసారా? అంటే నేను ఇందాక చెప్పిన ఒక స్టడీ చూసారా, 90% అబౌవ్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు 34% మాత్రమే మినిమం 50% ఇక్కడ వస్తుందంటే దాని అర్థం ఏమిటి? రైట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే స్టాటిస్టిక్స్ అండి. ఇప్పుడు సర్వే చేసి రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి మాటలు. ఇప్పుడు వీటిని అర్థం చేసుకోకుండా, ఇక్కడ సెట్ చేయకుండా మనం వాటిని నిందిస్తే, అంటే మనం పిల్లల్ని, అందుకే నేను చెప్తూ ఉంటాను, పిల్లల్ని రెడీ చేసి పంపించాలి. జేఈ నీట్ ప్రిపరేషన్కి పిల్లల్ని రెడీ చేయకుండా పంపిస్తే అదేమవుతుందంటే యుద్ధానికి ఆయుధాలు లేకుండా వెళ్ళినటువంటి ప్రక్రియ ప్రకారం ఉంటుంది. అవును, కరెక్ట్. అయితే మరి ఇప్పుడు సైన్స్ ప్రకారం చూద్దాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల్ని మనం మెమరైజ్ చేస్తే ఏమవుతుందంటే అండి, బ్రెయిన్లో మనందరికీ తెలిసినటువంటిది బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. మెమరైజ్ చేస్తే ఒక చిన్న వీక్ కనెక్షన్ వస్తుంది. అవును. దాన్ని అర్థం చేసుకుని, దాన్ని అప్లై చేసేటువంటి స్థాయికి అర్థం చేసుకుని చేయగలిగితే, ఆ మల్టిపుల్ కాన్సెప్ట్స్ దాని గురించి మాట్లాడి ఆ లోతైనటువంటి ప్రాక్టీస్, సెల్ఫ్ ప్రాక్టీస్ చేయగలిగితే ఆ స్ట్రాంగ్ కనెక్షన్స్ ఏర్పడతాయి. ఆ స్ట్రాంగ్ కనెక్షన్స్ అనేటువంటివే మనకి తర్వాత ఆ ప్రయాణంలో చాలా ఉపయోగపడేటువంటివి. ఇది నిరంతరం జరగాల్సినటువంటి విషయం. రైట్. సో ఎప్పుడైతే మెమరైజేషన్తో ఉన్నామో ఆ వీక్ కనెక్షన్స్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ క్వశ్చన్స్ హార్డ్గా ఉండేటప్పుడు, డిఫరెంట్ లెవెల్స్ ఉండేటప్పుడు అది హెల్ప్ చేయదు. ఎప్పుడైతే హెల్ప్ చేయదో పిల్లలు ఏమనుకుంటారు, నేను ఈ స్థాయి చేయలేను అనేటువంటి భ్రమల్లోకి వెళ్ళిపోతారు. నేను అందుకే ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టుగా ఇది ఒక భ్రమల్లో ఉంటారు. సో ఆ భ్రమ నుంచి బయటికి తీసుకురావాలి. అందుకే వాళ్ళు చేసేటువంటి ప్రతి స్టెప్ కాన్ఫిడెంట్గా, వాళ్ళకి తెలిసి వేసేటట్టుగా చెయ్యాలి. సరే, ఇప్పుడు మనం చూసుకుంటే మరి ఇన్ని లక్షలు పెట్టి వాళ్ళకి కోచింగ్లో జాయిన్ చేస్తుంటే కోచింగ్ సెంటర్ హెల్ప్ చేయట్లేదంటారా, లేదంటే ఎందుకే హెల్ప్లెస్గా తయారవుతున్నారు, హెల్ప్ చేయట్లేదంటారా? అంటే ఇక్కడ అర్థం చేసుకోవటం వస్తాం. కోచింగ్ సెంటర్ పరిస్థితి ఏమిటనేటువంటిది, ఒక యావరేజ్ స్టూడెంట్, అకాడమికల్గా యావరేజ్గా ఉన్నటువంటి స్టూడెంట్ ఒక 60% మార్క్స్ వస్తాయి నేను రాసిన ఈ ఎగ్జామ్లో అని ఈ ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అయ్యేటప్పుడు అనుకుని వెళ్తాడు. అతనికి రియాలిటీలో 15% వస్తాయి. ఓకే. అంటే ఎంత గ్యాప్ ఉంది? 40 to 45%, 15 to 20% వస్తుంది. 40 to 45% గ్యాప్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ 40-45% గ్యాప్ ఇనీషియల్గా అతను చూడడం మొదలు పెట్టాడో, ఇతను అర్థం చేసుకోలేకపోతే, పరిస్థితి అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేకపోతే, ఈ కంపారిజన్లో రైట్ ఇప్పటి వరకు జరిగినటువంటి దాన్ని, మైండ్లో ఉన్నటువంటి దాన్ని బాగా బలంగా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ డిఫరెన్స్ అతన్ని పూర్తిగా ప్యాసివ్ చేసేస్తుంది. రీజన్ చెప్తున్నా. సో ఇంత లోతుగా రీజన్ చెప్పేటువంటి వాళ్ళు ఉండరు. ఏం చెప్తారు? బాగా చదువుకో, కోచింగ్లు పెట్టాము, ఇంకా చదవాలని చెప్తారు. మన ఉద్దేశం ఏమిటంటే, చదువుతారు, చదివేటప్పుడు వచ్చే ఇబ్బందులు ఏమిటి? అందుకే నేను ఇది బాగా అర్థం చేసుకుంటే పిల్లలు కానీ పేరెంట్స్ కానీ చాలా, అంటే లైఫ్ టర్నింగ్, లైఫ్ స్ట్రెంథనింగ్ టిప్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా అసలు కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తున్నాయి, మరి నేను లక్షలు ఇచ్చి కోచింగ్ సెంటర్లో వేసాం కదా అని పేరెంట్స్, ప్రతి పేరెంట్కి ఒక ప్రశ్న వస్తుంది కదా. సాధిక ఒక్కటి అడుగుతా, కోచింగ్ సెంటర్లో వాళ్ళు డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఎవరి కోసం డిజైన్ చేశారు?
అంటే ఎవరు అని కాదు సో ఎవరి కోసం డిజైన్ చేశారు అన్నప్పుడు ఒకసారి ఆన్సర్ చేయండి పేరెంట్స్ అంతా కూడా. ఒక్కసారి కళ్ళు మూసుకుని అసలు ఎవరి కోసం డిజైన్ చేసి ఉంటారు అనేది ఆలోచించండి. మరి పిల్లల కోసమా? అందులో కొంతమంది పిల్లల కోసం. కరెక్ట్. ఎవరి కోసం? ఆ 5% టాప్లో ఉన్నటువంటి పిల్లల కోసం డిజైన్ చేసిన ప్రోగ్రామ్స్. మీ చుట్టుపక్కల 10 ఇన్స్టిట్యూట్లు చూడండి. ఏ ఇన్స్టిట్యూట్ ప్రతి ఒక్కడికి కూడా స్ట్రెంథన్ చేసేటువంటి విధంగా, ప్రతి ఒక్కడిని చేపట్టుకుని తీసుకెళ్లేటువంటి విధంగా లేదు. అంటే వాళ్ళ మార్కులు పక్కన పెడదాం కాసేపు. వాడు ఒక గంట సేపు కూర్చున్నాడు అంటే 45 మినిట్స్ ఇంట్రెస్ట్తో పక్కన ఏం జరుగుతున్నా దాన్ని పట్టించుకోకుండా అతని పనులు నిమగ్నమయ్యేటటువంటి విధంగా చేయాలి కదా ఫస్ట్. వాడు ఇప్పుడు 1 అవర్ చేస్తాడా, 2 అవర్స్ చేస్తాడా, 3 అవర్స్ చేస్తాడా తర్వాత విషయం. అలా ఆలోచించేటువంటిది ఎక్కడుంది? కరెక్ట్, రైట్. సో కాబట్టి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఏం చేస్తున్నాయి అనేటప్పుడు సరిపోయింది కదా. ఆన్సర్ ఏమిటి? అది ఆ టాప్ 5% కోసం డిజైన్ చేసినటువంటి కోర్సెస్. మరి మిగిలిన 95% ఏమిటి? వీడు 5%లోకి వస్తే బాగుపడతాడు, లేదు అంటే వాడిని పట్టించుకునే పరిస్థితి లేదు అని కోచింగ్ పంపించకుండా ఉండలేరు పేరెంట్స్, పంపించకుండా ఉండలేరు. నేను అందుకే ఎప్పుడు ఏం చెప్తుంటాను, అక్కడ పరిస్థితి మనం చేంజ్ చేయలేనప్పుడు ఆ పరిస్థితిని అర్థం చేసుకుని నిలబడేటువంటి విధంగా మన పిల్లవాడిని మనం తయారు చేయడం మన చేతిలో ఉన్న పని కదా. అది మనం చెయ్యాలి కదా. వాడిని నిందిస్తే ఈ 2 సంవత్సరాలు వీడికి పోతే, ఈ 2 సంవత్సరాలు బాగా లో అయితే రాబోయే వచ్చేటువంటి ప్రొఫెషనల్ కోర్సులో 4 నుంచి 5 ఇయర్స్ ఏదైతే ఉందో ఆ 4 to 5 ఇయర్స్ వాడు అసలు ఆ కాన్ఫిడెన్స్ లేకుండా అయిపోతే ఆ బ్యూటిఫుల్ స్ట్రెంథనింగ్ ఇయర్స్ ఏమవుతాయి? కరెక్ట్. ఇది బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి ఇది. అదే బయట ప్రపంచం కూడా వేరొక రకంగా ఉంది. ఎట్లా ఉంది? చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంది. ఈ కోర్సు ఆ కోర్సు సంవత్సరం ఉంటుంది, మళ్ళీ మారిపోతూ ఉంటుంది. అంటే ఇంత వేగంగా నేర్చుకోవాల్సినటువంటిది అంటే అడాప్టబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ పిల్లలకు రావాల్సినటువంటి అవసరం ఉంది. నిన్నటి వరకు ఉన్నటువంటి జీవితం వేరు, రాబోతున్నటువంటి జీవితం వేరు. సో ఆ ఛాలెంజెస్కి వీళ్ళు అర్థం చేసుకుని ఆ స్థాయి ఆలోచించటానికి, అర్థం చేసుకునేటానికి ఇది హెల్ప్ అవ్వకపోతే ఈ 7 ఇయర్స్ కూడా, ఈ 2 + 5 ఇయర్స్, రాబోయే 5 ఇయర్స్ 11th and 12th, అది వాళ్ళకి జీవితాంతం కూడా ఏంటంటే లిమిటెడ్ ఆపర్చునిటీస్ వైపుకి తీసుకువెళ్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో? ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, చాలామంది ఫస్ట్ వీక్లో ఒకటి మిస్ అయ్యారు అనుకుందాం, ఒక వెక్టార్స్ మిస్ అయ్యారు అనుకుందాం. సో ఆ తర్వాత ఏమిటంటే కెనమాటిక్స్ అర్థం కాదు, అది అర్థం కాదు. సో అది అర్థం కాకపోతే ఏమవుతుందంటే ప్రొజెక్షన్, మోషన్ అనేటువంటి నెక్స్ట్ కాన్సెప్ట్ అర్థం కాదు, రొటేషనల్ మెకానిక్స్ అర్థం కాదు. మరలా అంటే సెకండ్ మంత్ థర్డ్ మంత్ వచ్చేటప్పటికి అంటే ఈ విధంగా ఏంటంటే ఒక లింక్ ఇంకొకటి. కరెక్ట్. సో టోటల్ ఫైనల్గా ఏమవుతుంది అంటే వీళ్ళకి కంప్లీట్గా వాళ్ళు హెల్ప్లెస్ అయిపోతారు. అంటే దాన్ని ఇంకా టచ్ చేయరు వాళ్ళు. చివర్లో ఈ ట్రాప్ నుంచి ఎలా బయటపడాలి పిల్లలైనా పేరెంట్స్ అయినా? అంటే ఈ ట్రాప్లో పడటం వల్ల ఏమవుతుంది, మీరు లక్షలు కట్టినా సరే వాళ్ళకి వాళ్ళు కట్టినటువంటి ఫీజు అంతా వృధా అవుతుంది. చాలా మంది పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటారు, బాధతో చెప్తూ ఉంటారు. దానికన్నా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే పిల్లల కాన్ఫిడెన్స్ పూర్తిగా దెబ్బతింటుంది. ఈజీగా డిప్రెషన్లోకి వెళ్తారు, ఈజీగా వాళ్ళ సెల్ఫ్ బిలీఫ్ని కోల్పోతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించి మనం రెడీ చేయాల్సినటువంటిది ఏమిటంటే ఫస్ట్ స్టూడెంట్ని రెడీ చేయాలి. ఈ ఛాలెంజెస్ ఇప్పుడు నేను చెప్పాను కదా, చాలా స్టాటిస్టిక్స్ చెప్పాను, ఇవి చాలా మందికి ఎదురవుతున్నాయి. కాబట్టి ఇలాంటివి మన పిల్లలకి ఎదురు అయినప్పటికీ వీళ్ళు దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళటానికి ఏం చేయాలి అనేటప్పుడు వాళ్ళ ఆలోచన విధానంలో వాళ్ళ స్ట్రెంగ్త్ని తెలుసుకునేటువంటి విధంగా, రైట్. సో నిరంతరం ఆ ప్రాక్టీస్కి నిరంతరం ప్రాక్టీస్ చేయమనడం సులువే, కానీ ప్రాక్టీస్ చేయటానికి అవసరమైనటువంటి ఆ మైండ్ సెట్ని వాళ్ళకి ఇవ్వటం. అంతేకాకుండా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లేదా రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క ఎక్స్పోజర్ని అర్థం చేసుకోవటం, దీనికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, నిన్నటి వరకు నేను ప్రిపేర్ అయినటువంటి దాన్ని దీనికి ఎందుకు ఉపయోగపడదు అనేటువంటి ఆ వ్యత్యాసం వాళ్ళకి తెలిస్తే, దీని అంతటికన్నా మరింత ముఖ్యంగా వీళ్ళు చదువుతున్నటువంటి 2 సంవత్సరాలు కూడా కేవలం
జేఈ ర్యాంకు నీట్ ర్యాంక్ కోసం కాదు, మాత్రమే కాదు. ఓకే. వీళ్ళు చదువుతున్నటువంటిది వీళ్ళ యొక్క మైండ్ మరియు వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ని స్ట్రెంథన్ చేయటం కోసం, వీళ్ళ ఆలోచన సామర్థ్యాన్ని పెంచుకోవటం కోసం. అది జేఈకి వెళ్తావా, నీట్కి వెళ్తావా, ఎంసెట్కి వెళ్తావా, లేకపోతే ఇంకోటి ఏదైనా ఓన్గా చేస్తావా, లేదా కొత్త ప్రాబ్లమ్ని కనిపెట్టి ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ చేస్తావా, ఏ విధంగా చేస్తావా అనేటువంటిది లైఫ్లో ఎవ్వరూ చెప్పలేమండి. అందుకే చాలా మందిని మీరు తీసుకుంటే వాళ్ళు చదివింది వేరు, వాళ్ళు ఫ్లరిష్ అయినటువంటిది వేరే ఉంటుంది. రైట్, అంటే ఆ మారుతూ ఉంటుంది. సో ఆ మారటానికి ఉపయోగపడేటువంటివి ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా. సో ఆ విధంగా ఆ పిల్లల్ని రెడీ చేసి పంపితే ఆ ఇన్స్టిట్యూట్ ఎట్లా అయినా ఉండనివ్వండి, టీచర్ ఎట్లాగైనా ఉండనివ్వండి, వీళ్ళు కరెక్ట్ అవుతారు. మన పిల్లల్ని మనం సేఫ్ గార్డ్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. లేదు అంటే ఈ ట్రాప్లో, అంటే జేఈ నీట్ ప్రిపరేషన్ ట్రాప్లో పడి వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ కోల్పోవటం, ఆ సెల్ఫ్ బిలీఫ్ని పూర్తిగా కోల్పోవటం జరిగేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. దీన్ని సేఫ్ గార్డ్ చేయవలసిన అవసరం ఉంది. ఓకే సార్, మొత్తానికి ఇలా ట్రాప్ నుంచి బయటకు రావచ్చు అని అంటారు. ఖచ్చితంగా కొంచెం ఇలాంటివి పాటించితే జేఈఏ కాకుండా ఇంకా చాలా లైఫ్ ఉందని చెప్పి పిల్లలు తెలుసుకుంటారు, పేరెంట్స్ కూడా తెలుసుకుంటారు. దానికి చాలా జాగ్రత్తగా ట్రైన్ చేసి మెంటర్షిప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సార్, వీటి గురించి ఏమైనా పిల్లలు ఇబ్బంది పడ్డా, పేరెంట్స్ ఏమైనా ఇబ్బంది పడుతుంటే మీ దగ్గరకు వస్తే కొంచెం సొల్యూషన్ చాలా మందికి మనం చేస్తూ ఉంటాము. ఆ డిజైన్డ్ మెంటర్షిప్స్ ఉన్నాయి వాళ్ళ కోసం. ఓకే సార్, ఏదైతే నెంబర్ సెపరేట్గా అనాలిసిస్ చేసి చేశారు. ఈ నెంబర్ని సంప్రదించితే వాళ్ళకి మీరు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. సో చూసారు కదా అండి, మీకేమైనా డౌట్స్ ఉన్నా లేకుంటే సార్ని మీరు మీట్ అయ్యి మీ ప్రాబ్లం చెప్పాలనుకున్నా ఈ నెంబర్ని సంప్రదించండి. ఇది ఇవాళ ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోవేటర్షిప్ ఎక్సైల్ మైండ్ ఆర్పిటి ఫ్రేమ్ వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ నీట్ మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.